Yes, how is the Jewish? How is the Jewish? What about today? Today is Wednesday. We are in 105 planning. ఇంకో few days అయితే we are entered 106th planning. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. ఓకే. సో వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ ఈజ్ use the full capabilities. Use the full capabilities. That means what? నీలో ఉన్న సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి. దెన్ ఓన్లీ ద సక్సెస్ విల్ కమ్ ఆటోమేటికలీ. ఏదో చేస్తున్నాం కదా, అది ఆఫ్ హార్టెడ్ అటెంప్ట్స్ చేయొద్దు. ఆఫ్ హార్టెడ్ అటెంప్ట్ చేస్తే ఎప్పటికైనా ఫెయిల్యూర్ వస్తుంది డెఫినెట్గా. సో ఏ టాస్క్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ యూ డూ, డివోట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఎవర్, అంటే నీలో ఉన్న సర్వశక్తులు కెపాసిటీ మొత్తం ఆ పర్టిక్యులర్ థింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సక్సెస్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది మొత్తం ఫుల్. ఇంకా వేరే ఒక 1% వేరే డీవియేషన్ అయినా కూడా సక్సెస్ అనేది చాలా దూరం అవుతుంది. ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ ద కాంపిటేటివ్ వరల్డ్. వన్స్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నువ్వు పవర్ పెట్టాలి అంటే యూజ్ ఫుల్ హార్టెడ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే క్యాపబిలిటీ, నీలో ఏ శక్తులు ఉన్నాయి అవన్నీ ప్రయోగించాలి మొత్తం దాన్ని. అప్పుడు అంత సర్వశక్తులు ఒడ్డి పోరాడినా కూడా నువ్వు సక్సెస్ కాలేదు అంటే అప్పుడు ఇంకొద్దిగా మూమెంట్లో మీకు సక్సెస్ అనేది ఇంకా నెక్స్ట్ వస్తుందన్నమాట. అప్పుడు మీరు డోంట్ లూజ్ యువర్ టెంపో అగైన్, మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ సర్వశక్తులొడ్డి పోరాడాలి. ఒక్క సర్వశక్తులొడ్డి పోరాడినప్పుడు మీకు మ్యాక్సిమం ఫెయిల్యూర్ రాదు. మీకే తెలుస్తుంది ఇప్పటి వరకు మీరు ఫెయిల్ అయినటువంటి థింగ్స్లో మీరు ఫుల్ క్యాపబిలిటీస్, మీ యొక్క శక్తులన్నీ ఉపయోగించలేదు. దెన్ ఓన్లీ యూ ఫెయిల్యూర్స్. డెఫినెట్గా నువ్వు కనుక మీన్స్ కరెక్ట్గా ఉంటే నువ్వు చేయాల్సినటువంటి ప్రతి దానికి ఒక టాస్క్ ఉంటుంది. నువ్వు ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఎంపీసీ మీద ఫుల్ గ్రిప్ ఉంటేనే దెన్ టైం తీసుకుంటూ ప్రిపరేషన్ టైమింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మల్టిపుల్ చాయిస్ మీద కమాండ్ ఉండాలి. సో ఆ టాస్క్ అంతా డన్ అయినప్పుడు ఆటోమేటికలీ విల్ గెట్ ద గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. అలానే మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, దానికి సంబంధించిన స్ట్రాటజీలు. బిజినెస్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఒక ప్లేస్ తీసుకోవాలి, రెంట్ తీసుకోవాలి, దానిలో ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ని ఎట్లా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, ఎట్లా ఇక అవతల వాళ్ళకి తెలియాలి, ఈ స్ట్రాటజీస్, శాలరీస్ ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో అప్పుడు ఆటోమేటికల్గా సక్సెస్. అంటే నువ్వు ఫస్ట్ మేక్ ద ప్లానింగ్, ఆఫ్టర్ దట్ వాటికి సంబంధించినదని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇలా కనుక వన్స్ చేయటం స్టార్ట్ చేయగలిగితే యు ఆర్ ద సక్సెస్ఫుల్, నో డౌట్ ఇట్ ఈస్. ఏదో ఆఫ్ హార్టెడ్ అటెంప్ట్స్ అనేది ఆఫ్ హార్టెడ్ రిజల్ట్ వస్తుంది. మీరు 10% ఆఫ్ లెవెల్లో వర్క్ చేస్తే రిజల్ట్ విల్ బి 10% ఓన్లీ. 20% చేస్తే 20%, 75% చేస్తే 75% రిజల్ట్స్. 100% చేస్తే సక్సెస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఏ కార్యమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రయత్నం చేయండి. ద సక్సెస్ ఈజ్ యువర్ ఆన్ ద ఫీట్, మీ పాదాల కింద అవుతుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.